బ్రేకింగ్ న్యూస్ జగన్ ఫ్లెక్సీ ముందు మేకపోతు బలిఘటనపై పోలీసులు సీరియస్ యాక్షన్ తీసుకున్నారు. మేకపోతును బలిచ్చి ఆ రక్తంతో ఫ్లెక్సీకి అభిషేకం చేసిన 7 వైసీపీ నేతలను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు అరెస్టు చేసిన వారిని రోడ్డుపై నడిపిస్తూ స్టేషన్ కు తీసుకెళ్లారు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం చోడవరంలో చోటు చేసుకుంది. జగన్ ఫ్లెక్సీ ముందు మేకపోతును బలిచ్చి ఆ రక్తంతో ఫ్లెక్సీకి అభిషేకం చేశారు వైసీపీ శ్రేణులు. రప్పా అంటూ రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తూ ఆ తంతును వీడియో తీశారు వైసీపీ నేతలు. మేకపోతుల్ని బలిచ్చే వీడియోలతో భయభ్రాంతులకు గురి చేస్తే చర్యలు తప్పవంటూ హెచ్చరించారు ఎస్పీ. రెట్టికైతే వైసీపీ నేతలు చేసిన ఘాతుకానికైతే పోలీసులు యాక్షన్ తీసుకున్నారని చెప్పాలి. మేకపోతుల్ని బలిస్తూ కూడా రప్ప అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ఆ తతంగాన్నంతా వీడియోలు చిత్రీకరించి ప్రజల్ని భయభ్రాంతులకు చేసినందుకు గాను ఇప్పటికే పలు ఫిర్యాదులు అయితే అందాయి. దీనిపై కూడా పోలీసులు అయితే సీరియస్ యాక్షన్ తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి 7 వైసీపీ నాయకుల్ని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కి తరలించారు. రోడ్డు మార్గాన కాలినడకన నడిపిస్తూ కూడా వారిని అయితే అటు స్టేషన్ కి తీసుకెళ్తున్న దృశ్యాలు అయితే మనం చూస్తాము. ఈ ఘటన మొత్తం కూడా తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం అటు చోడవరంలో చోటు చేసుకుంది. జగన్ పుట్టినరోజు నాడు సెలబ్రిటీలు చాలా మంది కూడా పుట్టినరోజు వేడుకలు జరుపుతూ ఉంటారు తమ అభిమాన నాయకుడికి. అలాంటిది వైసీపీ నాయకులు చేసిన రచ్చ అయితే అంతా ఇంత కాదని చెప్పాలి. ఏకంగా ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసేలా కూడా మేకపోతుల్ని బహిరంగంగా బలిస్తూ ఆ రక్తాన్ని మొత్తం ఫ్లెక్సీలపై వేస్తూ కూడా దానికి ఏదో ఒక పాలాభిషేకం చేసినంత రీతిలో బిల్డప్స్ ఇస్తూ అక్కడ రెచ్చిపోయిన ఘటన మనం చూస్తున్నాము. దీనిపై కూడా అటు ప్రజలతో పాటు స్థానికులు అటు క్యాడర్ మొత్తం కూడా సీరియస్ అయింది. దీంతో అటు కేసు నమోదు చేయడంతో పోలీసులు అయితే ఈ రోజు వారిని అదుపులోకి తీసుకున్నారు. మొత్తం ఘటనకు సంబంధించి 7 అయితే అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. సో ఇక మీదట ఎవరైనా కూడా ఇలాంటి ఘటనలకు పాల్పడితే కనుక ఉపేక్షించేది లేదంటే ఇప్పటికే సీఎం చంద్రబాబు కూడా గట్టి వార్నింగ్ అయితే ఇచ్చారు. ఎవరైనా కూడా ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తే కనుక కఠినమైన శిక్షలు పడాల్సి వస్తాయి, కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా హెచ్చరించారు. సో ఆ వేలోనే పోలీసులు కూడా వెళుతున్నారు. సో ఎవరు ఇలాంటి ప్రజల్ని పెట్టే ప్రయత్నాలు చేస్తే కనుక ఎవరిని కూడా ఊరుకోమంటూ ఇప్పటికే హెచ్చరించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్ చెప్పండి, ఏదైతే ఆ రోజు మేకపోతును బలిచ్చి ప్రజలనైతే భయభ్రాంతులకు గురి చేసిన 7 కూడా పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. సో ఇంకా ఎవరైనా ఉన్నారా? సో ఎవరైనా అదుపులోకి తీసుకునే ఛాన్స్ ఉందో అప్డేట్స్ ఏంటి? నల్లజర్ల మండలం చోడవరం గ్రామంలో నిన్న రాత్రి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్సీ వద్ద మేకపోతును బలి ఇచ్చి మరలా మేకపోతు రక్తాన్ని జగన్ ఫ్లెక్సీకి రక్తాభిషేకం చేసినటువంటి 7 వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారందరినీ కూడా నల్లజర్ల పోలీస్ స్టేషన్ నుండి నల్లజర్ల టౌన్ అంతా కూడా తిప్పుకుంటూ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవంటే హెచ్చరిస్తూ తీసుకెళ్లారు. అయితే ద్వారకా తిరుమల మండలానికి సంబంధించి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా దొరసానిపాడు అట్లాగే రామసింగవరం గ్రామంలో కొంత రెచ్చగొట్ట ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అందులో వ్యక్తుల్ని అరెస్ట్ చేసి దాంతో పాటుగా నల్లజర్ ఫ్లెక్సీ ప్రింట్ చేసినటువంటి ప్రింటింగ్ ప్రెస్ ను కూడా ఇప్పటికే పోలీసులు ఆ మిషనరీని సీజ్ చేసి ఆ ప్రింటింగ్ ప్రెస్ యజమాని కూడా కేసులో నమోదు చేయడం జరిగింది. ఇంకా అది గడిచి 2 రోజులు అయ్యిందో లేదో అప్పుడే దానికి సంబంధించినటువంటి మరలా ఈ చోడవరం గ్రామంలో సేమ్ 2029కి గంగమ్మ జాతరే అనే ఫ్లెక్సీ ముందు గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు మాట్లాడిన తర్వాత, అంటే మీరు గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు కొంత వైసీపీ కార్యకర్తలు నచ్చచెప్పే ప్రయత్నం కింద ఆయన మాట్లాడడం జరిగింది. జాగ్రత్తగా ఉండండి, భవిష్యత్తులో నాశనం చేసుకోవద్దంటూ చెప్తూనే పురాణాల్లో అర్ధాయుషుతో చచ్చిపోయిన రాక్షసులు ఏమన్నా ఇప్పుడు పుట్టారా, కలియుగంలో మీకు ఒక పార్టీ వస్తుంది, ఆ పార్టీలో మీరు చేరండి అన్నట్లుగా ఇప్పుడు ఈ విధంగా రాక్షసత్వంగా ప్రవర్తిస్తున్నారు, అది మంచి పద్ధతి కాదు అంటూ కొంత సెటైరల్ గా చెప్పిన 5-6 గంటల్లోనే అత్యంత కర్కసత్వంగా ఎక్కడో జరిగినటువంటి రాష్ట్రంలో మేకపోతును బలిచ్చారన్న వీడియోలు వైరల్ అవుతుండగానే మరలా ఎమ్మెల్యే మాట్లాడిన తర్వాత నచ్చ చెప్పిన తర్వాత కేసులు అవుతాయి అని కొంత హెచ్చరించిన తర్వాత కూడా
అదే విధంగా ఈ వీడియో ఎమ్మెల్యే వరకు వెళ్ళాలి. ఇంచుమించుగా ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజును కూడా దుర్భాషలాడుతూ వైసీపీ కార్యకర్తలు కొంత అక్కడ భయానక వాతావరణం నేను రాత్రి సృష్టించారు. వెంటనే ఆ వీడియో పోలీసులకి చేరడం, అక్కడికి పెద్ద ఎత్తున పోలీసులు ఆ ఘటనా స్థలం వద్దకు చేరుకోవటం, ఆ ఘటనకు పాల్పడి మేకపోతు బలి ఇచ్చినటువంటి 7గురిని కూడా పోలీసులు అయితే అరెస్ట్ చూపించారు. ప్రజలకి ఎవరైతే కొంతమంది ఇలాగా శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులు ఉన్నారో వారందరికీ కూడా కనువిప్పు కలిగేలా వారందరినీ నడిపించుకుంటూ తీసుకెళ్ళడం కూడా జరిగింది. మనం కొంతమంది ఎవరైతే ఈ ఘటనకు పాల్పడ్డారో బిగ్ టీవీ వారితో మాట్లాడడం జరిగింది. అయితే వారు చెప్పిన సమాధానం కూడా ఇటువంటి కార్యక్రమాలు చేస్తే మాజీ సీఎం జగన్ దగ్గర తమ పేరు మారుమోగిపోతుంది. మాజీ సీఎం జగన్ తమను వ్యక్తిగతంగా గుర్తు పెట్టుకునే అవకాశం ఉంటుంది. 2029లో వైసీపీ వస్తే తమకు మంచి ప్రాధాన్యత ఉంటుంది అన్న ఆలోచనతోనే ఈ విధంగా చేసాం, గుర్తింపు కోసం ఈ విధంగా చేసామంటూ కూడా వారు చెప్పడం అత్యంత దారుణంగా ఉందనే చెప్పుకోవచ్చు. ఏదేమైనా కూడా వైసీపీ కార్యకర్తలు కొంత ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలి తప్ప ఏ పార్టీ కార్యకర్తలైనా నేతలైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే మాత్రం కఠిన చర్యలు తప్పవంటూ కూడా ఇక్కడ నల్లజర్ల పోలీసులు హెచ్చరించే పరిస్థితులు అయితే ఉన్నాయి. అఖిల. రైట్ సాగర్, థ్యాంక్ యూ. సేవైతే అటు జగన్ పుట్టినరోజు నాడు కూడా అటు మేకపోతును బలించి రప్పారప్ప అంటూ నరికేస్తామంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన వైసీపీ నాయకులపై కూడా పోలీసులు అయితే యాక్షన్ తీసుకున్నారు. సో సుమారుగా 7గురిని అయితే అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఇలాంటి ఘటనలకు ఎవరు పాల్పడినా కూడా కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా హెచ్చరించారు.